Here we go. నమస్కారం అండి, నా పేరు UdayKiran. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఇది మనకు జీమీ ప్రొఫెషనల్ హెయిర్ క్లిప్పర్. ఇది మనకు ట్రిమ్మర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఇది హెయిర్ కటింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో ఒకసారి మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ జీమీ ప్రొఫెషనల్ హెయిర్ క్లిప్పర్ అని ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్ రాస్తుంది. ఇక్కడైతే షార్టెస్ట్ కటింగ్ లెంత్ 0.2 mm అని ఉంది. అంటే మనకి ఇది గుండి గీసుకోవడానికి అయితే బాగా పనిచేస్తుంది. ఇదైతే మనకు ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్లో ఏవో ఉన్నాయి. మొత్తానికి అయితే ఇక్కడ మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్తో వస్తుందండి మనకి ఇది. అండ్ ఇక్కడ పుష్ టైప్ అంటే బటన్ పైకి కిందకి పెట్టుకోవచ్చు అన్నమాట, అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండికేటర్ లైట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే బాటంలో చూసుకుంటే మనకు ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు వైర్కి. అండ్ మనం దీనికైతే బ్యాటరీస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేనైతే బ్యాటరీస్ కనెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మేక్ లైఫ్ బెటర్ అని ఉంది. ట్రిమ్మర్ అయితే మనకి ఎలా ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ బొమ్మలో అయితే ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ట్రిమ్మర్ అయితే ఎలా ఉంటుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు సేమ్ ఇందాక వచ్చినట్టు ఇచ్చారు ఇక్కడ కూడా జీమీ అని ఇచ్చి. అండ్ ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ కొన్ని అయితే రాశారు ఫీచర్స్. ఇక్కడైతే ఇదైతే నేను చదవదలుచుకోలేదు, మీరు చదువుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, చదువుకోవచ్చు కాబట్టి ఇక్కడైతే మొత్తం చూడొచ్చు ఇదంతా. అండ్ బాటంలో కూడా జీమీ అనే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ 8 hours సేఫ్టీ ఛార్జ్ అని ఉంది. 8 hours ఛార్జ్ పెట్టాలి మనం దీనికి. కార్డ్ ఆర్ కార్డ్లెస్ అంటే బ్యాటరీ పెట్టుకోవచ్చు అండ్ కరెంట్ కూడా ఇవ్వచ్చు మనం దీనికి. ఇక్కడైతే మనకు వోల్టేజ్ ఇచ్చారు, మనకు 220 to 240 volts 50 or 60 Hz 3 watt అని ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ జీమీ అని ఉంది. ఇక్కడ కూడా ఇక్కడైతే దీని ప్రైస్ 1000 అని ఉంది. మరి దీనికి ఆ ప్రైస్ అయితే బెస్ట్ అని నేనైతే చెప్పను. ఇంకా ఆ ప్రైస్ కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఇంకా మంచి ట్రిమ్మర్స్ వస్తాయి. నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు మంచి ట్రిమ్మర్స్ అయితే. ఒకసారి కనుక మనము ఈ జీమీ ట్రిమ్మర్ కనుక చూసుకుంటే అమెజాన్లో అయితే దొరుకుతుంది మనకి ఇది. ఇదైతే 999 రూపాయలకి అయితే వస్తుంది. కానీ ఈ ప్రైస్కి అయితే మనకి ఇది వేస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్లో అయితే మనకు ఎంఐ ట్రిమ్మర్స్ కూడా వస్తున్నాయి. సో ఇదైతే జీమీ అనేది అంత పెద్ద కంపెనీ అయితే కాదు. సో మీరు ఇది కొనుక్కోవడం కన్నా ఇక్కడైతే మనకు ఎంఐ ట్రిమ్మర్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే మనకు ఎంఐ ట్రిమ్మర్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది ఇక్కడ, అది బాగుంటుంది. అండ్ డైరెక్ట్ మనకి ఇక్కడే ఉంటాయి లెన్స్ అయితే మొత్తం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి. అండ్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంటుంది ఇదైతే. సో మీరు 999 రూపాయలు తీసుకోవాలనుకుంటే ఇది ఎంఐది అయితే తీసుకోవచ్చు మీరు. ఇది చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అయితే మనకు ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C. ఇది ఇంకా తక్కువ రేట్లో వస్తుంది, 899 రూపాయలు. నేను మీకు ఇందాక చూపించింది ఇప్పుడు చూపించింది కూడా సేమ్ ఒకటే. మీరు mi.com నుంచి కానీ కొనుక్కుంటే ఇంకా 100 రూపాయలు అయితే తక్కువ అవుతుంది మీకైతే. మీరు సో ఇందులోంచి అయితే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది ఇంకొకటి ఎంఐ నుంచే, ఇది కూడా. దీని పేరు వచ్చేసరికి మనకి ఏంటంటే ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్. ఇదైతే మనకు 1299 రూపాయలు ఉంది, అంటే రూపాయి తక్కువ 1300. ఇది కూడా చాలా మంచిది అవుతుంది. నాకైతే ఫస్ట్ అయితే వీటిలో నచ్చిన అయితే బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది. మీకు ఈ జీమీలో చూసుకుంటే అసలు ఎక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఉండదు, ఓన్లీ ఛార్జింగ్ ఇండికేషన్ ఒకటే ఉంటుంది. సో మీరు ఇది కొనుక్కోవాలన్నా ఇది కూడా మంచి ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్కి అయితే. అండ్ ఇంకా ప్రీమియం సెగ్మెంట్కి వస్తే కనుక మనకు ఇది ఇంకా టాప్ 1 అని చెప్తాను నేనైతే. ఇది ఫిలిప్స్ మాట, ఫిలిప్స్ BT3221/15. ఇదైతే చాలా మంచి క్వాలిటీతో వస్తుంది, టైటానియం బ్లేడ్తో వస్తుంది. నేను జీమీ చూపించింది అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్తో వస్తుంది మనకి ఇది. ఇదైతే మీరు ట్రిమ్మర్స్లో కనుక ఎక్కువ ప్రైస్ పెట్టగలిగితే ఇది మాత్రం తీసుకోండి. ఇదే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ట్రిమ్మర్స్లో అయితే. మీరు ఇందులోంచి కొంటే కనుక 1987 అని ఉంది, అంటే దగ్గర 2000 ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకు ఫిలిప్స్ ఈ స్టోర్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కోండి. ఇక్కడ కూడా ఫ్లిప్కార్ట్ని ఇచ్చారు. డైరెక్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను వీటి అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అంతా కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు అంతా చూసుకోవచ్చు. ఒకసారి ఈ జీమీ GM-657 ట్రిమ్మర్ యొక్క కీ ఫీచర్స్ కనుక చూసుకుంటే దీంట్లో మనకు 3, 6, 9, 12 mm లెన్స్ అయితే ఉంటుంది క్లిప్ చేసుకోవడానికి మనకైతే. ఇది మనకు వైర్డ్గా యూస్ చేసుకోవచ్చు, వైర్లెస్గా అంటే ఛార్జింగ్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాటరీ అయినా యూస్ చేయొచ్చు మనం దీనికి. ఇదైతే మనం 8 గంటలు ఛార్జ్ చేస్తే 1 గంట అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో ఉన్నాయి, రిమూవబుల్ ఇవి కూడా.
అండ్ దీనికైతే బటన్ అయితే పుష్ ఇచ్చారు, అంటే పైకి కిందకి నొక్కుకోవడానికి అయితే ఇచ్చారు మొత్తానికి అయితే. అండ్ దీంట్లో మనకి ఎల్ఈడి ఇండికేషన్ ఉంది ఛార్జింగ్ వెలుగుతున్నప్పుడు అయితే, అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు. మనకి అయితే అక్కడ పర్సంటేజ్ ఇండికేషన్ అయితే లేదు. ఇక్కడ క్లీనింగ్ బ్రష్ అని ఇచ్చారు, ఇక్కడ ఆయిల్ బాటిల్ ఇచ్చారు, లోపల అయితే మనకి ఇస్తారు. అండ్ 369/12 అయితే కటింగ్ లెన్స్ ఇస్తారు మనకి, అంటే హెయిర్ కట్ చేసుకోవడానికి. ఇక్కడైతే మనకు స్టాండర్డ్ ఛార్జింగ్ అడాప్టర్ అని ఇచ్చారు. ఇక్కడైతే నేను చెప్పాను కదా 8 అవర్స్ అయితే ఛార్జ్ పెట్టచ్చు. ఇక్కడ మనం అయితే 8 అవర్స్ ఛార్జ్ పెడితే 1 అవర్ అయితే యూస్ చేయొచ్చు మనం అయితే దీన్ని. ఒకసారి దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడైతే మనకు ఓపెన్ చేసుకోవడానికి ఉంది. దీన్ని ఓపెన్ చేసి లోపల చూస్తే మనకు ఫస్ట్ అయితే మనకి ఇక్కడైతే దీన్ని ఎలా యూస్ చేయాలని రాసింది. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ట్రిమ్మరే ఉంది. ట్రిమ్మర్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, ఐరన్ లాగా ఉంది, ప్లాస్టిక్ లాగా ఉంది. ఇది ఐ థింక్ ఇట్ ఈజ్ ఐరన్ అనుకుంటున్నాను నేనైతే. ఇది మెటల్ ఫినిష్ వస్తుంది. ఇదైతే మనకు అల్యూమినియం అయినా ఉండొచ్చు. ఇవైతే మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ వస్తున్నాయి మనకి ఇవైతే. అండ్ ఇక్కడ చూడొచ్చు పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది హైట్ పెడితే మనకు ఆన్ అయిపోయింది, సౌండ్ వస్తుంది చూడొచ్చు మీరైతే దీన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఛార్జింగ్ పెడితే ఇక్కడైతే లైట్ వెలుగుతుంది. నేనైతే మీకు తర్వాత పెట్టి చూపిస్తాను దీన్ని అయితే. ఇక్కడైతే పవర్ పోర్ట్ ఇచ్చారు, ఇక్కడ నుంచి అయితే పవర్ దీనికి కనెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకు దీనికి మోడల్ నెంబర్ మేడ్ ఇన్ చైనా అని ఇచ్చారు, చైనా బ్రాండ్ అని చెప్పచ్చు. ఇది అయితే మనకు ఒకసారి దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకు జీమీ అని ఉంది. అండ్ ఇదైతే మనకు దీన్ని అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు మనం అయితే. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇవి దీనికైతే మెయిన్ ఫస్ట్ అయితే ఇది వచ్చేసరికి మనం 3mm అంటే 3mmలో కట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు ఇది వచ్చేసి 6mm, ఇది వచ్చేసి 9mm, ఇది వచ్చేసి 12mm. ఇవైతే నేను ఇక్కడ పక్కన పెట్టి చూపిస్తాను. మొత్తం అయితే 3, 9, 6, 9, 12mm వరకు ఇచ్చారు మనకి ఇవైతే. ఇవి పక్కన పెట్టద్దాం మేము కూడా. అండ్ ఇక్కడ మనకు వచ్చి చూడొచ్చు ఇది ఆయిల్ బాటిల్ అయితే ఇచ్చారు, ప్రీమియంగా ఉంది దీని బాటిల్ అయితే మాత్రం. ఫస్ట్ అయితే దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ మనకు ఇక్కడైతే ఇది ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ దీని ఇన్పుట్ ఇచ్చారు, అవుట్పుట్ అయితే 4 volts 100 mA అని ఉంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఒకసారి ట్రిమ్మర్ గురించి చెప్తాను. ట్రిమ్మర్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది ఆ ప్రైస్కి అయితే మనకిది. అండ్ ఒకసారి దీన్ని చూసుకుంటే ఫస్ట్ అయితే ఇది మనకు స్టెయిన్లెస్ బాడీతో వస్తుంది. ఇదైతే ఆ ప్రైస్కి అయితే బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చినందుకు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మెటల్ అనిపిస్తుంది, కానీ ఒక పక్కన అయితే ప్లాస్టిక్ అనిపిస్తుంది ఇది. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు. ఇక్కడైతే స్విచ్ అయితే నాకు ఇది నచ్చలేదు. ఇక్కడ స్విచ్ మనకు ఇలా కాకుండా మొత్తం ఇప్పుడు షామీలో వస్తున్నారు మనకైతే ఎంఐ వాళ్ళు, అదైతే చాలా బాగుంటుంది స్విచ్ అయితే. అండ్ దీంట్లో నాకు నచ్చలేని విషయం అయితే ఫస్ట్ దీనికి మనకి బ్యాటరీ ఇండికేషన్స్ అయితే ఇవ్వలేదు. మనకు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిందో లేదో తెలియదు. ఇంకా దీనికి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మాత్రం ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది తప్ప దీనికైతే ఎంత ఛార్జింగ్ ఉందో చెప్పలేకపోతున్నాం. ఇది అయితే నాకు నచ్చలేదు. ఎంఐలో అయితే ఉంటే మనకు 3 dots ఉంటాయి మొత్తం ఛార్జింగ్ అయితే చెప్పడానికి. అండ్ ఇది పర్లేదు, ఇక్కడ ఛార్జింగ్ అయితే బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనం దీనికి ఒకసారి ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడైతే లైట్ ఇండికేషన్ అయితే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. పోర్ట్ అయితే ఎలా ఉంటుందో మనకైతే. సో ఒకసారి అయితే దీన్ని పెడదాం దీంట్లో అయితే. సో దీన్ని మనం ఇలా కనెక్ట్ చేసి ఇక్కడ స్విచ్ చేసుకుంటే మనకు చూడొచ్చు ఇక్కడ ఇండికేషన్ అయితే లైట్ ఇండికేషన్ మీకు కనిపిస్తుందో లేదో చెప్పచ్చు. సో ఇక్కడ లైట్ అయితే ఎలా వెలుగుతుంది మనకి ఇది. సో దీంట్లో అయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. 1000 రూపాయలకి అయితే పర్లేదు, తీసుకోవచ్చు ఇదైతే మనకు ఆ ప్రైస్కి అయితే. అండ్ మీరు ఇంకా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని ఎంఐ అయితే తీసుకోండి ఇంకా మంచిది. ఇదైతే జెమీ అన్నది ఇది చైనా కంపెనీ అని చెప్పచ్చు. ఇది కూడా ఎంఐ అయినా చైనాయే, కాకపోతే అది కొంచెం బాగుంటుంది ఇంకా ఆ ప్రైస్కి అయితే, ఇంకా ఫీచర్స్ అయితే అందులోని. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్